బడ్జెట్ ఇక ఈ బడ్జెట్లో కేటాయింపులకు కొదవే లేదు అనుకున్న వారికి నిరాశ తప్ప మరొకటి లేదు. మోసం చేసి మోసపు మాటలతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చూడండి, వడ్డీలు చూడండి, మేము బ్యాలెన్స్ చేయలేకపోతున్నాం, సంక్షేమాన్ని అభివృద్ధిని నడపలేకపోతున్నాం. ఈరోజు బడ్జెట్ వేయబోయే ముందు ఈనాడులో కూడా ఒక కార్టూన్ వేశారు. చంద్రబాబు నాయుడు గారు ఒక తీగ మీద వడ్డీలు అప్పులు భరిస్తూ ఇటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేస్తూ బడ్జెట్ వేసినట్టుగా ఊహా చిత్రాన్ని కూడా వేసేసి మన నెత్తి మీద వదిలేశారు. తీరా ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే ఆన్గోయింగ్ జగన్మోహన్ రెడ్డి గారి పథకాలకేమో అరకొరా నిధులు, ఇక వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6కి గుండు సున్నా నిధులు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి పథకం కాకుండా వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి దీపం పథకానికి 1,40,00,000 మంది అర్హులుంటే దానిని 2,90,00,000 మందికి తగ్గించేశారు. నిజానికి 4,000 కోట్ల రూపాయలు దానికి నిధులు కావాల్సి ఉంటే సంవత్సరానికి 2,006 కోట్ల రూపాయలతో సరిపెట్టారు. ఇక 1 కాదు 2 కాదు, ప్రతిదీ కూడా కోతలే. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పేరుతోటి 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తే ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తాం. తల్లి ఇచ్చినటువంటి డబ్బులు ఒక బిడ్డకి సరిపోతాయి. తల్లికి ఇచ్చినటువంటి డబ్బులు మేము అధికారంలోకి వస్తే ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తాం, నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అంటే చెప్పినటువంటి వీళ్ళు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 44 లక్షల మందికి ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క సంఖ్య వచ్చేసి 84 లక్షలుగా. అంటే కొందరు ఒకే బిడ్డ ఉన్న వాళ్ళు ఉంటారు, కొందరు 2 బిడ్డల వాళ్ళు ఉన్నట్టు ఉంటారు. బిడ్డల సంఖ్యను 84 లక్షలుగా తేల్చారు. అంటే 84 లక్షల ప్రయోజనం పొందినటువంటి ఆ బిడ్డల సంఖ్య ఈ రోజున 1 కోటికో 1,10,00,000కో చేరుతుంది. ఎందుకని? ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తారని. మరి ఆ లెక్క పక్కన పెట్టేసి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 84 లక్షల మందికి ఇవ్వాలంటేనే దానికి 10,400 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. కానీ వీళ్ళు కేటాయించింది 6,300 కోట్లు. ఇక 52 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద జగన్మోహన్ రెడ్డి గారు 4 ఏళ్లు మాత్రమే ఇస్తానని 5 ఏళ్లు ఇచ్చారు. సరే, అమ్మఒడి పథకంలో ఇంకొక ట్విస్ట్ ఉంది. అమ్మఒడి పథకంలో 10,400 కోట్ల రూపాయలకు అవసరమైనటువంటి పరిస్థితుల్లో కేవలం 6,300 కేటాయించడం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే 5,300 కోట్ల రూపాయలు ఇచ్చేసింది. ఆ డబ్బులు ఏం చేశారో, ఎటు పంపించారో ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి. ఇక తరువాత రైతు భరోసాకి 52 లక్షల మంది రైతుల ఖాతాలలో డబ్బులు వెయ్యాలి అంటే కావాల్సినటువంటి డబ్బులు 12,400 కోట్లు. కానీ వీళ్ళు కేటాయించింది 8,400 కోట్లు. 8,400 కోట్లు అంటే ఏం చేయదలుచుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం ఇవ్వాలంటే